వెల్కమ్ టు ఎంసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో దేశంలోని తొలి AI శిక్షణా కేంద్రం ఏర్పాటు. ఎమ్మెల్యే యార్లగడ్డ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని దర్శించుకున్న మంత్రి ఎస్ సవిత. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 29-30 వార్షిక స్నాతకోత్సవాలను జూన్ 2న నిర్వహించనున్నట్లు వర్సిటీ ప్రతినిధి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడి. ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు. 2026లో మాస్టర్ స్థాయి గుర్తింపు కోసం ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 కళాకారులు మాత్రమే ఎంపిక. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలను అందుబాటులో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన ధరల స్థిరీకరణ మంత్రుల కమిటీ 8వ సమావేశంలో మంత్రుల పయ్యావుల కేశవ్, కింజారపు అచ్చెన్నాయుడులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలను ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ధరల్లో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా తక్షణమే గమనించి వాటి నియంత్రణకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీమతి ఎస్ సవిత శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి తన కుమారుడితో కలిసి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రి కుటుంబ సభ్యులకు వేద మంత్రోచ్చరణల నడుమ ఘనంగా ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దేవస్థాన డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ మంత్రి సవితకు అమ్మవారి శేషవస్త్రం సమర్పించి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. రాష్ట్రంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని అబ్దుల్ కలాం నగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో భాగంగా సుమారు 1 కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, SLV గ్రూప్ చైర్మన్ పెనుమచ్చ శ్రీనివాసరాజులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి సహకరించిన SLV చైర్మన్ రాజుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ అండ్ నియోజకవర్గ P4 కోఆర్డినేటర్ రాజేష్, విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డెల్ల చినరామారావు, రామవరప్పాడు గ్రామ టీడీపీ అధ్యక్షులు నబిగాని కొండయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లా ఆనంద్, మాజీ సర్పంచ్ అద్దేపల్లి సాంబశివ నాగరాజు, మున్నంగి సత్యనారాయణ, బెజ్జవరపు సూర్యకుమారి, మేకల స్వాతి, అడ్డగిరి రామకృష్ణ, కోట మురళి, గుడివాక బాబు, కొంగన రవి, ఇజ్జు రాము, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. పెద్దలు P4 ఫౌండేషన్ చైర్మన్ కుటుంబరావు గారికి, అలాగే ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు పోయటానికి కారకుడు రాజుగారు ఆయన సొంత ధనం ₹1 కోటి P4 చంద్రబాబు గారు ప్రోగ్రాంలో భాగంగా ఆయన ముందుకు రావడం నిజంగా అభినందనీయం. ఈ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా P4 కింద AI ట్రైనింగ్ పెట్టమని HCL కంపెనీని కోరా. జనవరి 4వ తారీఖున కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన ఆ సచివాలయం సెక్రటరీ పనులు అవ్వకపోవడం వల్ల ఇప్పుడు చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్ కూడా వచ్చాయని స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పాడు. అతి త్వరలో ఒక 20 రోజుల్లోనే ఎప్పుడో P4లో భాగంగా మొట్టమొదటిసారిగా స్కిల్ ట్రైనింగ్, నాన్ స్కిల్డ్ వాళ్ళకి, నాన్ టెక్నికల్ వాళ్ళకి, కుటుంబేషన్ ఇలాంటి ట్రైనింగ్లు HCL ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో AI ట్రైనింగ్, ఎస్పెషల్లీ AI ట్రైనింగ్ ఫర్ గన్నవరం కాన్స్టిట్యున్సీ. గన్నవరం వాళ్ళు కాకపోయినా కూడా మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. నెలకు 5 లక్షలైనా 6 లక్షలైనా వాళ్ళు ఖర్చు పెట్టి AI ట్రైనింగ్ ఇస్తున్నారు. భారతదేశంలోనే AI ట్రైనింగ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ పెట్టాలని మనం పెట్టాలని HCL కోరగానే వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ కొంచెం సమయం
కొంచెం డిలే అయింది. బట్ డెఫినెట్గా వచ్చే నెలలో ప్రారంభిస్తాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే గన్నవరం నియోజకవర్గంలోని యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలన్నా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి అనేది డెఫినెట్గా మనం నమ్మాల్సిన నిజం. ఈ జీతాలు పెరగకుండా ఇప్పుడు ఆఖరికి లేడీస్కి కూలి 150 రూపాయలు 500 రూపాయలు కూలికి వెళ్ళే పరిస్థితి నుంచి ఈ పరిశ్రమలు వచ్చిన తర్వాత మలవల్లో బాపులపాడు మండలంలో 10,000 15,000 ఏ పని చేసినా వచ్చే పరిస్థితి. 30,000-40,000 పాలిటెక్నిక్ కాలేజ్ అయితే నేను వచ్చిన తర్వాత ప్రతి బ్యాచ్కి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇప్పించేసాం. ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి 3 నెలలకు ఒకసారి పెడుతున్నాం. గన్నవరంలో ప్రతి నెలా పెడుతున్నాం. అలాగే ఇప్పుడు 7,500 నుంచి 8,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం. అలాగే ఫ్యూచర్లో జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జల వ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం కోసం చేపడుతున్న జలధార, జలహారతి కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందని, జలవనరుల సంరక్షణను కేవలం అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా భవిష్యత్తు తరాలకు భద్రమైన పర్యావరణాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడిచింతల చెరువులో శుక్రవారం జరుగుతున్న జలధార, జలహారతి పనులను కలెక్టర్ లక్ష్మీషా సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. తాను కూడా పలుగు పారాపట్టి చెరువు పనిలో భాగస్వామిగా మారి ఉపాధి శ్రామికులను ప్రోత్సహించారు. శ్రామికులతో కలిసి భోజనం చేస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికులకు అందుతున్న వేతనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్వామాపిడి ఏ రాము, డిఎఫ్ఓ జి సతీష్, ఎంపీడీఓ డి శకుంతల, ఏపీఓ ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. జలహారతి జలాధార్ కార్యక్రమం కింద దాదాపుగా 1300 వర్క్స్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ వర్క్ అన్నిటికీ ముఖ్యంగా ఎంజీఎన్ఆర్జీఎస్తో అనుసంధానం చేసి భూగర్భ జలాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 445 మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్లో 10.4 టీఎంసీ అంత వాటర్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే 5.5 టీఎంసీ ఉంది. ఈ వచ్చే వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో ఇవన్నీ 100% నింపి జలహారతి జలాధార కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ పెంపొందించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే ఆల్రెడీ ముమ్మరంగా వర్క్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మన దగ్గర క్యాస్కేడ్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇవి దాదాపు ఒక 34 క్యాస్కేడ్స్, దాదాపుగా 300 క్యాస్కేడ్ ట్యాంక్స్ను ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కెనాల్ని, ఫీడర్ కెనాల్ని, అదే ప్రతి ఒక్క ఎగ్జిట్ కెనాల్ని కూడా క్లియర్ చేసి క్యాస్కేడ్ ట్యాంక్స్ని కూడా ఒకరికొకటి అనుసంధానం చేసి వచ్చే నీళ్ళని ప్రాపర్గా మనము దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని గ్రౌండ్ వాటర్ నింపాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారంగా ప్రీ మాన్సూన్లో +-6 మీటరు, పోస్ట్ మాన్సూన్లో +3 మీటరు ఈ లెవెల్లో గ్రౌండ్ వాటర్. విలువైన ఆర్టీసీ భూములను లూలు సంస్థకు కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బస్సుల నిర్వహణకు ప్రభుత్వం దగ్గర 500 కోట్లు లేవనడం అత్యంత సిగ్గుచేటన్నారు. చంద్రబాబు తన పాలనా కాలమంతా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. కపటమైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికల అనంతరం ఆ మేకతోల్ని తీసేసి నిజస్వరూపాన్ని బయటపెట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కార్మిక వ్యతిరేకి అనేటువంటి దానికి స్పష్టంగా కనబడతా ఉంటుంది. గతం నుంచి ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రకమైనటువంటి మాయాజాలంతో ప్రజల్ని మోసం చేసేటువంటి మహానగరంలో మాయగాడిగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అత్యంత భారతదేశంలోనే ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయలేనటువంటి పద్ధతిలో ఒక కార్పొరేషన్గా ఉండేటువంటి ఆర్టీసీ అనేటువంటి సంస్థని ప్రభుత్వంలోకి విలీనం చేసినటువంటి మహానుభావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 55 లక్షల మంది కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగాలుగా ఇచ్చినటువంటి ఆయన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ సంస్థని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన మొత్తం దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి అడుగులపైన అడుగులు వేసుకుంటూ ఇటుకలపైన ఇటుకలు పెంచుకుంటూ ముందుకు వెళ్లేటువంటి తరుణం మనకు కనబడతా ఉంది. దానిలో భాగంగానే చంద్రబాబు గారి నైజం గతం నుంచి ఈనాటి వరకు కూడా చూస్తా ఉంటే మనకు కనబడతా ఉంది. విజయవాడకు చెందిన ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్ మరియు డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ తమ్మ శ్రీనివాస్ రెడ్డి ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫిక్ సొసైటీ నుండి ప్రతిష్టాత్మకమైన విఏపిఎస్ గౌరవాన్ని అందుకొని భారతదేశానికి అపారమైన గౌరవాన్ని తెచ్చారు. రిస్క్ యాజ్ జాబ్, ది డైలీ సాగా ఆఫ్ ఆర్టిసనల్
కోల్ మైనర్స్ అనే పేరుతో ఆయన రూపొందించిన అద్భుతమైన డాక్యుమెంటరీ పోర్ట్ఫోలియోకు గుర్తింపుగా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫిక్ సొసైటీ ప్యానెల్ ఛాలెంజ్ సిస్టమ్ ద్వారా ఈ అత్యంత గౌరవమైన అంతర్జాతీయ పురస్కారం ప్రదానం చేయబడింది. ఈ శక్తివంతమైన డాక్యుమెంటరీ దక్షిణ భారతదేశంలోని సింగరేణి బొగ్గు గనులలో పనిచేస్తున్న భూగర్భ బొగ్గు కార్మికుల కఠోర వాస్తవాలు, ప్రమాదాలు, ఓర్పు మరియు దృఢత్వాన్ని చిత్రీకరిస్తుంది. విఏపిఎస్ పురస్కారం అనేది ఫోటోగ్రఫీ కళాత్మక మరియు దృశ్య కథనంలో శ్రేష్టతకు గాను ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫిక్ సొసైటీ అందించే అత్యున్నత గౌరవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా 2026లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2 కళాకారులు మాత్రమే ఈ మాస్టర్ స్థాయి గుర్తింపునకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ వాళ్ళు గత రాత్రి నాకు ఒక మెయిల్ ద్వారా ఈ రిజల్ట్ని ప్రకటించడం అనేది జరిగింది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీ ఇచ్చేటువంటి అత్యున్నతమైన పురస్కారాల్లో రెండవది ఇది హైయెస్ట్ అన్నమాట. అంటే గ్రాండ్ మాస్టర్ తర్వాత మాస్టర్స్ అనేటువంటి అవార్డు. దీంట్లో ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఎంట్రీలను పరిశీలించిన పిమ్మట కేవలం 2 మాత్రమే ఈ అవార్డు ఇస్తున్నామని చెప్పి సెక్రటరీ స్టెల్లా ఫావా ఆవిడ రాత్రి ప్రకటించింది. ఈ అవార్డుకి నేను అంటే జనరల్గా రకరకాల సబ్జెక్టుల మీద ప్రపంచవ్యాప్తంగా పంపిస్తారు. నా ఫోటోలు ఛాలెంజ్ ఈ సబ్జెక్ట్లో నేను దీంట్లో మాస్టర్ చేయగలిగినటువంటి సత్తా నా ఫోటోల్లో ఉన్నదని చెప్పి సగౌరవంగా పంపించేటువంటి ఛాయాచిత్రాలను ఈ సంవత్సరం నేను పంపడం అనేది జరిగింది. నేను ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీతో 2004లో ఆ సంస్థలో జాయిన్ అయ్యి 2005లో అసోసియేట్షిప్ తీసుకున్నాను. 2016లో నేను ఫెలోషిప్ సాధించాను. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది చివరికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 30వ వార్షిక స్నాతకోత్సవాలను జూన్ 2న నిర్వహించనున్నట్లు వర్సిటీ ప్రతినిధి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ యూనివర్సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2024-25 బ్యాచ్లకు సంబంధించి నిర్వహిస్తున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ సి నరసింహన్, డాక్టర్ పిసి రద్దులకు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. 2 స్నాతకోత్సవాల్లో కలిపి మొత్తం 123 బంగారు పతకాలు, 39 వెండి పతకాలు, 37 ఎండోమెంట్ బహుమతులను ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. గతేడాది 2022-23 బ్యాచ్ల స్నాతకోత్సవాలు నిర్వహించామని, వచ్చే ఏడాది నుంచి వీటిని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. అంటే మంగళవారము ఛాన్సలర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఇచ్చేయడం జరుగుతుంది. మనకు 2 కాన్వకేషన్స్ చేస్తున్నాం. మనము 2024-25 బ్యాచెస్, 29th and 30th కాన్వకేషన్స్ వీఆర్ డూయింగ్ అట్ ది తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మనము 28th కాన్వకేషన్ చేశాము. డాక్టర్ ఓపి యాదవ్ గారు నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి రావడము, ముఖ్య అతిథిగా రావడము, ఆయన అవార్డు డిఎస్సి అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా 29th and 30th కాన్వకేషన్కు 2 డాక్టర్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఒకరు డాక్టర్ సి నరసింహన్, ఈజ్ అ వెరీ ఫేమస్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, అంటే ఆయన సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు ప్రజెంట్గా అర్లియర్ ఈ వర్క్ ఈ వాజ్ ట్రైన్డ్ ఇన్ సిఎంసి వెలోర్ డిఎం కార్డియాలజీ. దెన్ ఆయన అమెరికన్ బోర్డు ఎలక్ట్రోఫిజియాలజీ వచ్చేసి అండ్ ఈజ్ అ వెరీ ఇన్ అథారిటీ ఇన్ యాజ్ అ సీనియర్ మోస్ట్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఇన్ ద కంట్రీ. సో ఆయనకు ప్రతిష్టాత్మకంగా మనము డిఎస్సి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది మామూలుగా ఈ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఉంటాయి. మామూలుగా ఇప్పుడు మనకు మెడికల్గా మనము చూస్తుంటే ఎంబీబీఎస్ లెవెల్లో 6 కాలేజెస్ మనము అటెండ్. అవుట్ ఆఫ్ 6 కాలేజ్ 5 are ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఓన్లీ 1 ఈజ్ అ గవర్నమెంట్ కాలేజ్. సో మనము ఇంతవరకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీబీఎస్లో 6 మందిని, బీడీఎస్లో 8 మందిని, బీపీటీ ఫిజియోథెరపీలో 1. సో 15 మెంబర్స్కు వీ హ్యావ్ గివెన్ ఏ పనిష్మెంట్ ఫర్ 1 year. సో రిమైనింగ్ 6 మెంబర్స్ అంటే పీజీలు, ఇంకా అది టోటల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ కావాలా. పీజీలో 3 ఉన్నారు, ఆయుష్లో 3 ఉన్నారు.
సో వీళ్ళకు త్వరలో కూడా వాళ్ళకు పైన యాక్షన్ ఉంటుంది. మినిమం పీరియడ్ ఆఫ్ పనిష్మెంట్ విల్ బి ఫర్ 1 year. సో దే షుడ్ నాట్ అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫర్ 1 year. అండ్ మనము లాస్ట్ ఇయర్తో 25-26 కంపేర్ చేస్తే ది ఫెయిల్యూర్ రేట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఈజ్ 9.5%. ఇప్పుడు 13.65% ఈజ్ ద ఫెయిల్యూర్ రేట్ ఇన్ ద 2026. సో ఇది ప్రతిసారి ఇప్పుడు ఇది పనిష్మెంట్ ఫర్ ఏ స్టూడెంట్కే కాకుండా విల్ గివ్ పనిష్మెంట్ అండ్ ఆల్సో ఫైన్ ఫర్ ఆల్ ది కాలేజెస్ ఆల్సో. సో ఈ సంవత్సరము వార్నింగ్ ఇచ్చి పనిష్మెంట్ స్టూడెంట్కి ఇచ్చి వీ హ్యావ్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ఫైన్ అరౌండ్ 50,000 ఫర్ ఈచ్ ఇన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ ఇయర్కి నా ఇది ఉంటే విల్ గివ్ సెకండ్ వార్నింగ్. Not finance students, sir. Finance institution. Head of the institution ఎవరు ఉంటే వాళ్ళు పే చేస్తారు. So we have taken a decision that it will be right. పద్ధతిని బెటర్మెంట్ చేయాలా, ఇంప్రూవ్ చేయాలా, ట్రాన్స్పరెంట్గా జరపాలా ఎగ్జామ్ని అన్నది మాత్రమే మా వైస్ ఛాన్సలర్ గారి ఉద్దేశం. అంటే ఇద్దరు ఇన్విజిలేటర్స్ యాక్చువల్గా ఫోన్ చూసుకుంటూ దొరికారు కదా. సో అలాంటి వాళ్ళపైన అందరిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు కానీ లేకపోతే అబ్జర్వర్స్ ఎవరైనా ఎగ్జామ్ హాల్లో మొబైల్స్ వాడినా లేకపోతే ఎగ్జామ్ హాల్లో ఉదాసీనంగా వ్యవహరించినా కూడా, అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా అట్లా ఒక 3 పైన వైస్ ఛాన్సలర్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇంటిమేట్ చేశాము. 3 సంవత్సరాల పాటు అన్ని రకాల పరీక్ష విధులకు వాళ్ళకి దూరంగా ఉంచడం కూడా జరిగింది. అంటే వాళ్ళు యాక్చువల్గా అసలు మొబైల్స్ తీసుకురాకుండా బయట వాళ్ళు అందరూ మొబైల్స్ కలెక్ట్ చేసేసుకుంటే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అవును సార్, యాక్చువల్గా యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. చీఫ్ సూపరింటెండెంటో లేకపోతే ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనో జరిగింది. దాన్ని యూనివర్సిటీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం ఏ ఎగ్జామినేషన్ సెంటర్లలో అయితే కాపీయింగ్ జరిగిందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్లకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రిన్సిపల్ని అందరినీ పిలిచి వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళతోటి మాట్లాడి అక్కడ ఏ విధంగా చేస్తే ఎగ్జామ్ ఇంకా బెటర్గా జరుగుతుంది అన్నది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది. బహుశా నెక్స్ట్ ఇయర్ నుండి ఇవన్నీ ఏది కూడా చాలా వరకు కరెక్ట్ అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ యూనివర్సిటీ. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎస్ఎస్సిలో ఇంటర్మీడియట్ అత్యధిక మార్కులు సాధించి విద్యార్థుల విశిష్ట ప్రతిభ కనబరచాలని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థుల విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, సిబ్బందిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, వి డైరెక్టర్ బి లావణ్య, వేణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఒకసారి మీరు తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పాను. వాళ్ళ ముగ్గురు కూడా ఐఏఎస్ చదువుకున్న ఆఫీసర్లు. వేదిక మీద ఉన్నటువంటి నాతో కలిపి మా నలుగురం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఇటు కూర్చున్నటువంటి 4 చైర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ. అంటే చదువుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి అధికారుల్లో ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి కులాలు ప్రామాణికం కాదు అనడానికి నిదర్శనం. నేను చదువుకున్నాను, ఎంబీబీఎస్ చదువుకున్నా, గవర్నమెంట్ డాక్టర్గా చేశాను. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా వచ్చాను. చదువు విషయంలో కానీ దేనిలో కానీ కులాలు అవరోధం కాదు అనడానికి ఆ 4 చైర్లో ఉన్నటువంటి మేము మీకు ప్రత్యక్షంగా ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇందాక మా సెక్రటరీ గారు చెప్పారు, ఇది మినిస్టర్ గారు చొరవ తీసుకున్నాను కాదు. వాళ్ళ ముగ్గురు యొక్క కృషి లాస్ట్ ఇయర్ కూడా చేశాం. ఈసారి ఇంకొక వినూత్నం ఏం చేస్తారంటే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విడివిడిగా పెడుతున్నారు. పోయినసారి ఇద్దరిని కలిపేసరికి కొద్దిగా నంబర్ తగ్గిందనేటువంటి ఆలోచనతో 2 డిపార్ట్మెంట్స్ విడివిడిగా పెట్టారు. అంటే రాష్ట్రంలో మంచి ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి మిమ్మల్ని సత్కరించి గౌరవిస్తే మీలో ఒక స్ఫూర్తి నింపి మీరు ఉన్నత స్థితిలో ఉండాలనేది మా ఆలోచన.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక ఆకాంక్ష అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రివ్యూ చేసినా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మిగిలినవన్నీ ఒక ఎత్తు, ఎడ్యుకేషన్ సంబంధించి పిల్లల గురించి వాళ్ళకి శానిటేషన్ ఎలా ఉంది, వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏం సౌకర్యాలు కావాలి అనేది చేస్తూ మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి మీకు కూడా మీకు ఫోన్లు వచ్చి ఉంటాయి. పిల్లలకి మీ హాస్టల్లో మెనూ బాగుందా, భోజనం బాగుందా, శుభ్రంగా ఉందా, టాయిలెట్స్ బాగున్నాయా, ఇలాంటి ఫోన్స్ మీకు వస్తే ఆ ఫోన్ల నుంచి వచ్చినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షలాది రూపాయల పోస్టులు అమ్ముకున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జొన్నలగడ్డ కోమాల సాయి ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పని దగా డిఎస్సిని ప్రవేశపెట్టారో దాని గురించి ఈరోజు జరుగుతున్న మోసాలన్నింటినీ కూడా ఎండగట్టే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ మోసాలని తెలియజేసే విధంగా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి వచ్చి నిరసన తెలియజేయడం, వారికి వినతి పత్రాన్ని కూడా ఏదైతే విద్యార్థి సంఘం నాయకులందరూ కలిసి ఈ మెగా డిఎస్సిలో జరుగుతున్న మోసాలన్నింటినీ కూడా నిగ్గు తేల్చాలి, సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే కనుక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వినట్లేదు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పని పెద్ద ఎత్తున ఆర్భాటం చేశారు. అన్నీ మోసాలే, అన్నీ అరాచకాలే. ఏదైతే స్పోర్ట్స్ కోటా అని చెప్పని అర్హత లేని వాళ్ళందరికీ కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చి ఈ యొక్క డిఎస్సి సీట్లు కొనుక్కుంటున్నారో స్పోర్ట్స్ కోటా అని చెప్పని ఒక అవినీతికి తెరతీయడం జరిగింది. హైకోర్టు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి మెరిట్ అనేది కాకుండా ఎవరైతే మన కూటమి ప్రభుత్వాలకి దగ్గరగా ఉంటారో, ఎవరైతే కూటమి ప్రభుత్వంలో నాయకులకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యాచరణ చేయడం చాలా బాధాకరం. ఎప్పుడైనా కానీ పారదర్శకతగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా. చంద్రబాబు నాయుడు మాట్లాడితే వైట్ పేపరు శ్వేతపత్రం చెప్తుంటాడు కదా, దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ధైర్యం. ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కోమల్ సాయి ఒక ఆధ్వర్యంలో ఏదైతే మెగా డిఎస్సి పేరుతో అవినీతికి తెరదించిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, 7 నియోజకవర్గాల విద్యార్థి విభాగం అధ్యక్షులు, విద్యార్థులందరూ గారు ఈరోజు వందలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈరోజు అవినీతికి తెరదించారు. 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు పోస్టులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని చెప్పని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆడుకుంటాను. ఏదో పెద్దగా స్టేజీలు వేసి ఇదిగోండి మేమే చేసాము, ఇది మా గొప్ప అని చెప్పుకున్న నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు నిరుద్యోగులకి? ఈరోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ జీవితాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే మా మీద. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ముందు
నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డిఎస్సి 2025లో పెద్ద ఎత్తున భారీ స్కామ్ జరిగింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ ఘటన మీద ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి. పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన నారా లోకేష్ని విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తక్షణమే వైదొలిగించాలి, బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికే నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం అసలు ఏ పోటీ పరీక్షలోనైనా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల్ని నట్టేయటం ఉంచింది. ఇదే పెద్ద ఎత్తున చేతులు ఎలా మారాయంటే కోట్ల రూపాయలు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి పిలిచారు. ఇందులో పెంటేటి ప్రతిభా తరణి అనే ఒక విద్యార్థిని ఎగ్జామ్ రాసింది, బీసీ బి కేటగిరీ. ఈ పాపకి 73.13 స్కోర్ వచ్చింది. ప్రభుత్వం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి జిల్లా విద్యార్థి విభాగం అవినాష్ గారు, వెల్లంపల్లి గారు, రవిచంద్ర గారు, అలాగే జిల్లా అధ్యక్షులు కోమల్, అలాగే నియోజకవర్గాల స్టూడెంట్ విభాగం అధ్యక్షులు, అలాగే స్టేట్లో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి నిరుద్యోగ యువకుల్ని చేసినటువంటి మోసాన్ని, జరిగినటువంటి అవకతవకల్ని, జరిగినటువంటి అక్రమాల్ని బయట పెడుతూ ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక సమస్యలు ఉన్నాయి, అనేక అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, అవినీతి ఉంది. వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఆ మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. టెట్ నిర్వహణ బాధ్యత, అప్లోడ్ చేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పారు అని అంటే ఆ పరీక్ష రాసినటువంటి వారికి అప్పచెప్పారు అని చెప్పని మనకు అర్థమవుతోంది. మేము చెప్పడం కాదు, ఈ పూర్తి వ్యవహారం మీద హైకోర్టు చెప్పింది. ఏమని చెప్పింది? ఇది అత్యంత దారుణమైన, హేయమైనటువంటి చర్య. దీని మీద 3 సార్లు హైకోర్టు చెబితే చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, యువకులకి అన్యాయం జరుగుతూ ఉంటే, దాదాపుగా 4,000 మందికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. నిన్న ఆయన మాట్లాడతాడు, విద్యాశాఖ మంత్రి, ఎవరన్నా డబ్బులు ఇచ్చారేమో వచ్చి చెప్పమని అంటారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కదా, సోషల్ మీడియాలో ప్రజలందరూ చూస్తున్నారు కదా. వాళ్ళు ఏదైతే మెగా డిఎస్సి మీద విద్యార్థి విభాగం తరపున ఎన్టీఆర్ జిల్లాలో మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు తరపున మేమందరం ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీని, ధర్నాని అందరికీ తెలియజేసేటట్టు చేయడం జరిగింది. ఏదైతే ఈ మెగా డిఎస్సి అనేది పెద్ద బోగస్ డిఎస్సి అనేది మేము చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే 15 లక్షలతో ఒక్కొక్క డిఎస్సి దాన్ని అమ్ముకోవటం జరుగుతుంది. దీని వెంటనే నారా లోకేష్ దీన్ని ఎమ్మటే రెక్టిఫై చేసి దీనికి సమాధానం చెప్పాల్సింది తెలియజేస్తూ, దీన్ని రెక్టిఫై చేయకపోతే అమీతుమీగా తేల్చుకుంటాము. నారా లోకేష్ క్యాంప్ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తాము. ఏదైతే ఖచ్చితంగా ఈ డిఎస్సి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకువెళ్లడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరాయంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. శుక్రవారం సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోటా ఉమామహేశ్వరరావుతో పాటు యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 నెలలుగా ప్రతి శుక్రవారం విరామం లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రజా సమస్యలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎరుబోతు రమణారావు, దాసరి ఉదయశ్రీ, ఎస్కే గౌసియా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా
రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ఇతర వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా వచ్చి శాసనసభ్యుల వారి కార్యాలయంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ను ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆఫీస్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోటు ఉండి పెన్షన్ కానీ హౌస్ సైట్ కానీ లేకపోతే ఇతర విషయాలు ఇతర సమస్యలు వాళ్ళకి ఏమున్నా సరే నేరుగా వచ్చి మాతో మాట్లాడుకునేటువంటి ఒక వెసులుబాటు ఈ ప్రజా దర్బార్ ద్వారా మనందరం కూడా కల్పిస్తున్నాం. దాదాపు 6 నెలలు పైగా ప్రతి శుక్రవారం ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా మేము కానీ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో దేశంలోని తొలి AI శిక్షణా కేంద్రం ఏర్పాటు. ఎమ్మెల్యే యార్లగడ్డ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని దర్శించుకున్న మంత్రి ఎస్ సవిత. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 29-30 వార్షిక స్నాతకోత్సవాలను జూన్ 2న నిర్వహించనున్నట్లు వర్సిటీ ప్రతినిధి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడి. ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు. 2026లో మాస్టర్ స్థాయి గుర్తింపు కోసం ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 కళాకారులు మాత్రమే ఎంపిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.